భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కనకగూడెం మండలం దామరతోగు నీలాద్రిపేట అడవుల్లోని జెండాగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ గ్రే హౌండ్స్ దళాలు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 పోలీసులు గాయపడ్డారు. గాయాలైన పోలీసుల పరిస్థితి సీరియస్గా ఉండడంతో హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ క్యాడర్కు చెందిన అగ్రనేతలున్నట్లు సమాచారం. మృతులంతా లచ్చన్న దళం సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను సుకుమా జిల్లాకు చెందిన గుంజ వీరయ్య అలియాస్ లచ్చన్న, బీజాపూర్కు చెందిన పూనెం లక్మా, ఏపీ ఏటపాకకు చెందిన కొవసిరాము, భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలం కొంటావకు చెందిన పొడియం కోసయ్య, నీలుబాయికి చెందిన కోసి దుర్గేష్గా గుర్తించారు. వీరంతా లచ్చన్న దళ సభ్యులుగా పోలీసులు తేల్చారు. మావోయిస్టుల మృతదేహాలను గ్రేహౌండ్స్ బలగాలు జెండాగుట్ట నుంచి తరలిస్తున్నారు.